హాయ్ అండి. నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు గ్యాస్‌తో గానీ, ఓవెన్‌తో గానీ పని లేకుండా ఆయిలు, ఘీ అస్సలు అవసరం లేకుండా ఒక హెల్తీ అండ్ టేస్టీ వెజ్ శాండ్విచ్ అయితే చూపిస్తున్నాను. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. ఈ వెజ్ శాండ్విచ్ చేసుకోవడానికి ముందు బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. నేను ఇక్కడ 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఏ బ్రెడ్ అయినా పర్వాలేదు ఈ శాండ్విచ్ చేసుకోవడానికి. ముందు బ్రెడ్‌కున్న ఈ ఎడ్జెస్ బ్రౌన్ పార్ట్ అంతా నీట్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే శాండ్విచ్‌కి కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ కూడా వీలైనంత సన్నగా, చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోండండి. నేను ఇక్కడ రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కీరా, ఆనియన్, టొమాటో, పింక్ క్యాబేజ్, క్యారెట్ తురుము, కొత్తిమీర తీసుకున్నాను. మీ దగ్గర ఇవేవి అవైలబుల్ లేకపోయినా రెగ్యులర్‌గా మన ఇంట్లో వాడుకునే కూరగాయలు క్యాబేజ్ గానీ, వైట్ క్యాబేజ్ ఉంటుంది కదండీ! వైట్ క్యాబేజు, క్యారెట్టు, టొమాటో, ఆనియన్, కీరా ఉన్నా కూడా సరిపోతుంది. ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి మీరు కట్ చేసుకొని పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇదొక బెస్ట్ రెసిపీ అండి. ఉదయాన్నే ఈ కూరగాయ ముక్కల్లో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకొని రెగ్యులర్‌గా తీసుకున్నట్లయితే చక్కగా వెయిట్ లాస్ అవుతారు. స్కిన్ మంచి గ్లోయింగ్‌గా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యకి మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అలాగే డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుందండి. ఒక 1 మంత్ తీసుకొని చూడండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అల్సర్ ఉన్నవాళ్ళు మాత్రం తేనె, నిమ్మరసం స్కిప్ చేయండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా అంటే మీకు నచ్చిన ఫ్లేవరింగ్ లైట్‌గా వేసుకొని తీసుకోండి. చాలా బావుంటుంది. ఇలా కూరగాయ ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ మయోనీస్ వేసుకోండండి. నేను తీసుకున్న వెజిటబుల్ క్వాంటిటీకి ఒక 3 టేబుల్ స్పూన్ వెజ్ మయోనీస్ తీసుకుంటున్నాను. ఎగ్ మయోనీస్ ఇష్టం ఉన్నవాళ్ళు ఎగ్ మయోనీస్ వాడుకోండి. అలాగే కొద్దిగా ఒరిగానో వేసుకోండి. ఒరిగానో వేసుకోవడం వల్ల ఫ్లేవరింగ్ చాలా బావుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టఫింగ్‌ని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ముందు రెడీ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ తీసుకొని కాస్త బటర్ అప్లై చేసుకోండి. ఒకవైపు మాత్రమే అప్లై చేసుకోండి. ఇలా అన్ని బ్రెడ్స్‌కి కూడా బటర్ అనేది అప్లై చేసుకొని పెట్టుకోండి. బటర్ అప్లై చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు సాఫ్ట్‌గా మౌత్ మెల్టింగ్‌గా చాలా బావుంటుందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ పైన మీరు రెడీ చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్‌ని పెట్టేసి మరొక బ్రెడ్‌తో క్లోజ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోండి. అంతే అండి. సింపుల్ అండ్ హెల్తీ అండ్ టేస్టీ వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా డైరెక్ట్‌గా అయినా తినేయొచ్చు. లేదు అనుకుంటే మీకు నచ్చిన స్క్వేర్ షేప్‌లో గానీ, డైమండ్ షేప్‌లో గానీ కట్ చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బేకరీకెళ్ళి కొనుక్కునే పని లేకుండా హ్యాపీగా, హైజీనిక్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. మరి మీరు ట్రై చేయండి. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్‌ని సెలెక్ట్ చేసుకొని ఆల్ అని ఎంచుకోండి. నేనేదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.